కర్నూలు జిల్లాలో రైతులకు వజ్రాల పంట పండుతుంది. వజ్రాలు రైతుల జీవితాలనే మార్చేస్తున్నాయి. తాజాగా తుగ్గలి మండలంలోని ఓ పొలంలో పనులు చేస్తున్న రైతులకు 3 వజ్రాలు లభ్యమయ్యాయి. జొన్నగిరి గ్రామానికి చెందిన 2 మహిళా రైతులకు దేశాయి తండా గ్రామంలోని ఓ వ్యవసాయ పొలంలో 3 వజ్రాలు దొరికాయి. ఈ వజ్రాలను ఓ వ్యాపారస్తుడికి అమ్మారు. అతను 20 లక్షల రూపాయలతో పాటు 15 తులాల బంగారం ఇచ్చి వజ్రాలను కొనుగోలు చేశాడు. వజ్రాల ధర బహిరంగ మార్కెట్లలో ఇంకా ఎక్కువగా ఉంటుందని తెలుస్తుంది. తొలకరి వర్షాలు కురిసినప్పుడు ఈ ప్రాంతంలో విరివిగా వజ్రాలు లభ్యమవుతుంటాయి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ప్రజలు వీటి కోసం వెతుకుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈ రోజు పొలంలో పనిచేస్తున్న కూలీలకు 3 వజ్రాలు లభించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. వారం రోజుల వ్యవధిలో జొన్నగిరి, మదనంతపురం, దేశాయి తండా గ్రామాల్లో అత్యంత విలువైన 10 వజ్రాలు లభ్యమయ్యాయి. జొన్నగిరి గ్రామానికి చెందిన 2 మహిళా రైతులకు 3 వజ్రాలు దొరికినట్లు తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, యామిని పతికొండ నియోజకవర్గంలో వారం రోజుల నుంచి రాత్రిపూట బాగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఇటు రైతులు సేద్యం పనుల్లో బిజీ ఉన్నారు. మరోవైపు వజ్రాల అన్వేషణ కూడా సుదూర ప్రాంతాల నుండి వచ్చి వజ్రాల కోసం ప్రజలు అన్వేషిస్తున్నటువంటి పరిస్థితి. అయితే నిన్న రాత్రి బాగా వర్షాలు కురవడంతో ఈ జొన్నగిరి ప్రాంతంలో వజ్రాల అన్వేషణ కోసం వేలాది మందిగా తరలి వచ్చారు. మరోవైపు సేద్యం పనులు చేస్తున్నటువంటి 2 మహిళా కూలీలకు వజ్రాలు దొరికినాయి. నిన్న 2కి 2 వజ్రాలు దొరకడంతో స్థానిక వ్యాపారులు వాటిని వేలంపాటలో 5 లక్షలకు, అదే విధంగా 5 తులాల బంగారుకు 1 వజ్రాన్ని కొనుగోలు చేశారు. మరో రైతు కూడా 1 వజ్రం తక్కువ క్యారెట్ ఉండడంతో దాన్ని 1 లక్ష రూపాయలకు కూడా అమ్మడం జరిగింది. మరోవైపు ఈ రోజు రాత్రి ఏదైతే భారీ వర్షం గురంతో పొలం పనులకు వెళ్ళినటువంటి 3 రైతులకు ఒకే చోట 3 వజ్రాలు దొరికాయి. వీటిని కూడా వెంటనే స్థానిక వ్యాపారుల దగ్గరికి కూడా రైతులు వెళ్లి రహస్యంగా అక్కడ అమ్మకానికి కూడా పెట్టినటువంటి క్రమంలో ఈ వ్యాపారులు కూడా వజ్రాలను వేలంపాటలు నిర్వహించి 20 లక్షల రూపాయలకు 10 తులాల బంగారు కూడా ఏదైతే ఈ యొక్క వజ్రాలను కూడా కొనుగోలు చేసినట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే విరివిగా 2-3 రోజుల నుంచి భారీ విలువ చేసేటువంటి యొక్క వజ్రాలు దొరుకుతుండడంతో కర్నూలు జిల్లాతో పాటు ఒంగోలు, అదే విధంగా ప్రకాశం, అనంతపురం, బళ్ళారి, అదే విధంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు ఈ తుగ్గలి ప్రాంతానికి తరలి వచ్చి వజ్రాల కోసం ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా అన్వేషిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి వరకు ఈ సీజన్ లో మొత్తం 10 నుంచి 15 వజ్రాలు దొరికినాయని కూడా స్థానికంగా చర్చ జరుగుతుంది. వజ్రాల వ్యాపారులు గుట్టి తెరవాలి, అదే విధంగా పైరురాయికి చెందినటువంటి వ్యాపారులు కూడా స్థానికంగా ఏజెంట్లను ఏర్పాటు చేసి వాటిని రహస్యంగా కొనుగోలు చేస్తున్నారు. అయితే కొంతమంది తక్కువ ధరకు అమ్ముడు కొంత మోసపోతున్నారని కూడా విమర్శలు కూడా వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. ఇక వజ్రాలు ఇంకా దొరికేటువంటి అవకాశాలు ఉన్నాయని, ఏదైతే వర్షాలు కూడా ఇంకా మరికొన్ని రోజులు కురిసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు వీకెండ్ కాబట్టి అయితే అన్ని వర్గాల వాళ్ళు కూడా వజ్రాల కోసం వచ్చి వారి అదృష్టాన్ని కూడా పొలాల్లో పరీక్షించుకుంటున్నటువంటి పరిస్థితి. లక్షల విలువ చేసేటువంటి వజ్రాలు దొరుకుతుండడంతో అయితే రైతులు కూడా రాత్రికే లక్షాధికారి అయిపోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఏదైతే గత ఏడాది కంటే ఈ ఏడాది ఇప్పటికే దాదాపుగా కోట్ల విలువ చేసేటువంటి వజ్రాలు దొరుకుతుండడంతో ఏదైతే గతంలో కంటే ఈ ఏడాది వజ్రాల కోసం అన్వేషిస్తున్నటువంటి సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతుందని కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. యామిని, రైట్, థ్యాంక్ యూ సుంకన్న.